సినిమా ఆయన మహాన్ ఎనిమిస్ట్ బిన్ మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్లోకి వెళ్దాం. మొదలైందే బాహుబలి ప్రభంజనం మొదలైంది. చేసేదేమీ లేదు, ఆ విజృంభణని చేతులు కట్టుకుని చూస్తూ తనివి తీరా ఆస్వాదించడమే. ఒక తెలుగు సినిమా పెద్ద పెద్ద హిందీ సినిమాల రికార్డులను కూడా ఉఫ్ అంటూ ఊదేస్తుంది అని అర్థమవుతున్నప్పుడు ఉప్పొంగుతుంది గుండె గర్వంతో. పొద్దున బాహుబలి 2 ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి 5 గంటలు గడిచేప్పటికి ఇండియా మొత్తం మీద అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ సైడ్ అయిపోయాయి. 10 గంటలు గడిచేప్పటికి ఊహలకు అందని వ్యూస్, అంచనాలకు అందని లైక్స్. ట్రైలర్ 4 లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం. ఇంతకు ముందు హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ కాబిల్ పేరు మీద ఉంది. 24 గంటల్లో 5 మిలియన్ వ్యూస్, అంటే 50 లక్షల పైన వ్యూస్ వచ్చాయి. 10 గంటలు గడిచేప్పటికి 4 లాంగ్వేజెస్ లో బాహుబలి 2 ట్రైలర్ కి వచ్చిన వ్యూస్ 2 కోట్ల పైనే, అంటే 20 మిలియన్ వ్యూస్ పైనే. 5 మిలియన్ ఎక్కడ, 20 మిలియన్ ఎక్కడ? అది బాహుబలి విజృంభణ. పోతే ఇది 10 గంటల ముచ్చటే. 24 గంటల తర్వాత వ్యవహారాన్ని మరో పెద్ద కథగా చెప్పుకోవచ్చు. 10 గంటల్లో కేవలం తెలుగు ట్రైలర్ కే 1,25,00,000 వ్యూస్ వచ్చాయి, 4 లక్షల పైన లైక్స్ వచ్చాయి. అలా చూసుకున్నా ఇది పెద్ద రికార్డే. ఇండియాలో ఇంతవరకు ఏ సినిమా ట్రైలర్ కి ఒక్క రోజులోనే 1,00,00,000 వ్యూస్ రాలా. తెలుగు ట్రైలరే 24 గంటల్లో 2 కోట్ల మార్క్ ని టచ్ చేసే పరుగు పెడుతుంది. ఎవరో పెద్ద మనిషి చెప్పుకొచ్చాడు, బాహుబలి రికార్డ్స్ కా బాబ్ బన్ గయా అని. నిజమే, అందులో డౌటే లేదు, ఒప్పుకోవాల్సిందే అందరం. ట్రైలర్ విజృంభణ చూస్తుంటేనే అర్థమవుతుంది సినిమా మీద జనం ఏ రేంజ్ లో క్రేజ్ పెంచుకుని ఉన్నారో అని. ట్రైలర్ నే ఎవరో ఒక్కసారితో వదలట్లేదు, మళ్లీ మళ్లీ చూస్తున్నారు. కాబట్టే ఈ రికార్డుల ప్రభంజనం. రేపు థియేటర్లకు వచ్చిన తర్వాత బాహుబలి ఇదే రేంజ్ లో జనాల్ని ఆకర్షించడం మొదలు పెడితే అయిపోయినట్టే. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద సినిమా రికార్డులన్నీ తెలుగులో కాకుండా మిగతా లాంగ్వేజెస్ లో పెద్ద అంచనాలు లేకుండానే బాహుబలి 1 600 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి. ఆ అంచనాలని 70% సాటిస్ఫై చేసినా చాలు, బాహుబలి 1000 కోట్ల తొలి ఇండియన్ సినిమాగా అవతరించే అవకాశాన్ని గట్టిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 సంవత్సరాల కంటే ఇప్పుడు మార్కెట్ రేంజ్ పెరిగింది. టికెట్ రేట్స్ పెంచుకుని అమ్ముకునే అవకాశం ఉంది. 4 లాంగ్వేజెస్ లో సినిమా రిలీజ్ అవుతుంది. ఆ పైన వేసవి సెలవుల సీజన్. 1000 కోట్ల గ్రాస్ గురించి ఆశపడటం అత్యాశ అనిపించుకోదు. ఇండియన్ సినిమా రేంజ్ కి సరికొత్త పరిమితులు నిర్దేశించే అవకాశం. తెలుగు ఫిల్మ్ మేకర్స్ సత్తా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గొప్పదనం మోత మోగిపోద్ది. అంతా మంచి జరగాలని కోరుకుందాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్.